పూరి జగన్నాథ్ టెంపుల్ ఈ ఆలయం ప్రస్తావనకు వచ్చిన వెంటనే గుర్తొచ్చేవి రత్న భాండాగారం, కనిపించకుండా పోయిన దాని తాళాలే. కానీ అంతకు మించిన అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు జగన్నాథుని సన్నిధి నిలయం. 12వ శతాబ్దపు అతి పురాతనమైన ఆలయంలో దాదాపు 53 సంవత్సరాల తర్వాత అద్భుతం జరుగుతోంది. ఈసారి తిథి నక్షత్రాల ఆధారంగా చీకటి మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల రహస్య సేవలు చేపడుతున్నాయి. అంతేకాదు, ప్రతిష్టాత్మక రథయాత్ర తర్వాత రోజు అతిపెద్ద మిస్టరీ రత్న భాండాగారం తలుపులు సైతం తెరుచుకోబోతున్నాయి. అందుకే యావత్ దేశం అటెన్షన్ ఇప్పుడు జగన్నాథుని ఆలయంపైనే ఉంది. ఇంతకు పూరి జగన్నాథుని ఆలయంలో 53 సంవత్సరాల తర్వాత జరుగుతోన్న ఆ అద్భుతాలేంటి? రత్న భాండాగార్ మిస్టరీ ఎప్పుడు వీడబోతోంది? 53 సంవత్సరాల తర్వాత జగన్నాథ సన్నిధిలో అద్భుతం. చీకటి మందిరంలో చతుర్థమూర్తులకు రహస్య క్రతువులు. కోట్లాది భక్తుల దశాబ్దాల కల నెరవేరే సమయం వచ్చిందా? బ్రిటిషర్లు మిస్టీరియస్ గాడ్ గా అభివర్ణించిన పూరి జగన్నాథుని ఆలయం అద్భుతాలకు వేదికైంది. 53 ఏళ్ల తర్వాత ఈసారి తిథి నక్షత్రాల ఆధారంగా చీకటి మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులకు రహస్య సేవలు నిర్వహిస్తున్నారు. 13 రోజుల పాటు ఈ చీకటి మందిరంలో అనేక సేవలు చేస్తారు. నిజానికి 53 సంవత్సరాల తర్వాత చీకటి మందిరంలో జరిగే రహస్య సేవలు ఈసారి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అయితే ఆ రహస్య సేవల గురించి ఆలయ పూజారులకు తప్ప ఎవరికి తెలిసే అవకాశమే లేదు. ఆ మాటకొస్తే జగన్నాథుని ఆలయం విషయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఈ ఆలయంలో శ్రీకృష్ణుడితో పాటు ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి కొలువై ఉంటారు. రథోత్సవంలోనూ శ్రీకృష్ణుడితో పాటు ఆయన అన్న, సోదరి కోసం రథాలను ఏర్పాటు చేస్తారు. హిందువుల 4 ధామాలలో ఒకటిగా పేర్కొనే ఈ ఆలయంలో వింతలు, విశేషాలకు కొదివేమీ లేదు. ఇక్కడి ప్రధాన ఆలయంలోని విగ్రహాలను పుష్కర కాలానికి అంటే 12 ఏళ్లకోసారి మారుస్తూ ఉంటారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా విగ్రహాలను మార్చడం ఎందుకనే విషయాన్ని పక్కన పెడితే ఈ తంతు జరిగే తీరు మాత్రం అత్యంత ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగానూ ఉంటుంది. ఎందుకంటే ఈ తంతు చాలా రహస్యంగా జరుగుతుంది. విగ్రహాలను మార్చే సమయంలో నగరమంతా గాఢాంధకారంలో మునిగిపోతుంది. విద్యుత్ సరఫరా నిలిపేస్తారు. ఇక విగ్రహాలను మార్చే సమయంలో ప్రధాన పూజారి మినహా ఎవరూ ఉండరు. ఇక్కడ కూడా మరో ఆసక్తికర విషయం ఉంది. ప్రధాన పూజారి కళ్లకు గంతలు గడతారు. ఆ తర్వాతే విగ్రహ మార్పిడి కార్యక్రమం ఉంటుంది. జగన్నాథాలయంలో అతి పెద్ద మిస్టరీ ఇదే. అయితే దీనికి మించిన ఎన్నో రహస్యాలకు జగన్నాథాలయం నిలయం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారట. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయంలో సైన్స్కు కూడా అందని రహస్యాలు ఎన్నో. వాటిలో మొదటిది ఆలయ శిఖరంపై రెపరెపలాడే జెండా. పూరి జగన్నాథ ఆలయంపై ఎప్పుడూ హిందూ మత చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యాన్ని సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత సుదర్శన చక్రం. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని ఆలయ పైభాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరిలో ఏ మూల నుంచి చూసినా సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్టు కనిపించడం విశేషం. మరోవైపు పూరి జగన్నాథుని నిలయంపై నుంచి విమానాలు మాత్రమే కాదు, పక్షులు సైతం ఎగరవు. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించదు. ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది. ఆలయ నిర్మాణం కూడా అద్భుతమే. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతోందా అనేది అంతుచిక్కని విషయం. ఇక జగన్నాథుని ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు శబ్ద తరంగాలను స్పష్టంగా వినొచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం సైన్స్ కూడా అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఏ ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఇక జగన్నాథ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం అంతు చిక్కని మిస్టరీల్లో ఒకటి. He have a very big eyes, full of the love, and he want to unite all the people. Who is a Jagannath? Evening time will be Ganavesha. Ganavesha means like a Ganapati. Jagannath is Sarva Rupa Dhara, means with the Lord. Everybody who worship Ganesh, Durga, Shiva, Parvati, Buddha, they can worship to Jagannath. Jagannath would unite all people in divine love. This is a Jagannath, Lord of the universe, and Sarva Rupa Dhara. आज भगवान को स्नान करवाते हैं और आज के बाद फिर ऐसा माना जाता है कि भगवान को फीवर आता है और वो 15 दिन उनके दर्शन नहीं होते। 15 दिन मंदिर बंद रहता है और 15 दिन के बाद फिर रथ यात्रा निकलती है। साथ ही में ऐसा भी मान्यता है कि भगवान जी अपने मासी जी के यहाँ जाते हैं और फिर वो 15 दिन के बाद पूरी वापस आते हैं। ఇలా చెప్పుకుంటూ పోతే జగన్నాథాలయంలో అద్భుతాలకు అంతే ఉండదు. కానీ వాటన్నింటికంటే అతి పెద్ద రహస్యం ఒకటుంది. అదే రత్న భాండాగార్. కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ శ్రీక్షేత్రం జగన్నాథాలయంలోనూ అపార సంపదలు ఉన్నాయని నమ్ముతారు. ఆలయంలోని రత్న భాండాగారంలో అంతు చిక్కని నిధి నిక్షేపాలు ఉన్నట్టు చరిత్రకారులు చెబుతారు. అయితే 40 ఏళ్లుగా రత్న భాండాగారం తెరవలేదు. 50 ఏళ్లకు ముందు ఆ తలుపులు తెరిచిన నిలువెత్తు సంపదను అంచనా వేయలేకపోయారు. ఆ తర్వాత తెరుద్దామన్నా కుదరలేదు. దీనికి కారణం ఆ పురాతన రత్న భాండాగారం తలుపులకు సంబంధించిన తాళం కనిపించకుండా పోవడమే. ఆ తాళం ఎలా మిస్ అయింది, ఎవరి దగ్గర ఉంది అనే ప్రశ్నలు ఏళ్ల తరబడి తొలిచేస్తూనే ఉన్నాయి. దీంతో ఆ మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్ చాలా కాలం క్రితం జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. కానీ ఆ నివేదికలో ఏముంది అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. 324 పేజీల రిపోర్టులో ఎలాంటి అంశాలు పొందుపరిచారో నవీన్ పట్నాయక్ సర్కారు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. దీంతో జగన్నాథుని సంపద ఎంతవరకు భద్రమనే ప్రశ్న భక్తులను వేధిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది. అది కూడా రథయాత్ర ముగిసిన తరువాతే. పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఇక్కడే ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పై భాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తూ ఉంటారు. భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాలు చుట్టి చెక్కపెట్టెలో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్ర నారాయణ మిశ్రా చెప్పారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో తమిళనాడు, గుజరాత్ల నుంచి నిపుణులను పిలిపించినప్పటికీ అందులోని ఆభరణాల విలువను లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం దాదాపు 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి, ఇతర విలువైన రత్నాలు, రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. అయితే 2000 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన నవీన్ దీనిపై ఆసక్తి చూపలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఈ అంశం వెళ్లినా స్పందించలేదు. కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ రత్న భాండాగార్ తలుపులు తెరవాలని డిసైడ్ అయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రత్న భాండాగారం తలుపులు తెరుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. హామీ ప్రకారం జూలై 8న అంటే రథయాత్ర ముగిసిన తర్వాత రత్న భాండాగారం తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ నెల 19న పూరిరాజు గజపతి దివ్యసింగ్ దేవ్ నేతృత్వంలో పాలకవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత ఏఎస్ఐ సూపరింటెండెంట్ గడనాయక్ జూలై 8న రత్న భాండాగారం తలుపులు తెరవబోతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తలుపులు తెరిచి మరమ్మతులు చేస్తామన్నారు. ప్రస్తుతం జరిగే మరమ్మతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్ కమిటీ, టెక్నికల్ కమిటీ నిపుణుల సూచనల మేరకు జరుగుతాయన్నారు. దీనికి ఎన్ని
రోజులు పడుతుందో గడనాయక్ స్పష్టత ఇవ్వలేదు. పురుషోత్తముని ఆభరణాల లెక్కింపు అంశంపైన పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే రత్న భాండాగారం తలుపులు తెరవనున్నట్టు ప్రకటించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సర్కారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని సేవాయత్తులు తెలిపారు. ఏది ఏమైనా రత్న భాండాగారంలో ఉన్న నిధిని లెక్కించడం త్వరగా జరిగే ప్రక్రియ కాదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి సున్నిత అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.